హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్కి అయితే వచ్చేసి వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అండ్ లాస్ట్ డేట్స్ లోపల మీరు ఒక ఈమెయిల్ చేస్తే చాలు అప్లికేషన్ని. వీళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మేట్ అయితే ఇచ్చారు. దాన్ని వీళ్ళు లాస్ట్ డేట్ లోపల మీరు చక్కగా ఫిల్ చేసేసుకొని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసుకొని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ ఈమెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. మాకు ఇమీడియట్గా ఒక మంచి దాంట్లో జాబ్ కావాలి అనుకుంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి యూనివర్సిటీ అండ్ మీకు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ప్రొఫెసర్తో ఇంట్రాక్షన్ అయితే వస్తుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న పొజిషన్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి వెంటనే అప్లై అయితే చేసుకోండి. నేను ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్కి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి మన ఛానల్లో ఉన్న అప్డేట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఎవరైనా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్కి అప్లై చేద్దాం అనుకుంటే చేసుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా పోస్టింగ్ అయితే ఇస్తున్నారు మీరు సెలెక్ట్ అయితే. అలాగే బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్లో పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి. పోస్టల్ జీటీఎస్ రిజల్ట్స్ త్వరలో అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, ఆ ఇన్ఫర్మేషన్. అలాగే ఉపాధి ఆఫీసుల్లో జాబ్ మేళాస్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్ మేళాకి ఎలా రిజిస్టర్ చేసుకొని వెళ్ళాలి అని కూడా నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇంకా చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మీరు చిన్న సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేసినట్లయితే మాకు ఇంకా ఇంకా మోటివేషన్గా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయడానికి. అలాగే ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకి మన వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ హెల్ప్ చేయండి. అండ్ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ చేసి మమ్మల్ని ఇంకా ఇంకా మోటివేట్ అయితే చేయండి. మేము కూడా అదే రెస్పాన్సిబిలిటీతో మరిన్ని వీడియోస్ అయితే చేస్తాము. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఇవి ఉపయోగపడతాయి. మీకు లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో అయితే ఉంటాయి. వెంటనే చెక్ చేసుకుని ఇమీడియట్గా అప్లై చేయండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అండ్ ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్న అఫీషియల్ నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫీల్డ్ వర్కర్ పొజిషన్స్ అయితే పడ్డాయి. సో దీనికి లాస్ట్ డేట్ అన్ని డీటెయిల్స్ చూసేద్దాము ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి అఫీషియల్గా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి అయితే వచ్చింది. ఫస్ట్ రీసెర్చ్ అసోసియేట్ ఆర్ఏ పొజిషన్ ఒకటైతే ఉంది, 54,000 ప్లస్ హెచ్ఆర్ఏ. దీనికి పిహెచ్డి వాళ్ళైతే కావాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చూడండి, నేను స్కిప్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంది. ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ ఎవరైనా, మైక్రోబయాలజీ స్టూడెంట్స్, ప్లాంట్ సైన్సెస్, బయోటెక్నాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చాలా మంది లైఫ్ సైన్స్ అయితే మాకు కామెంట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. లైఫ్ సైన్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అక్క అనేసి. మేము కూడా లైఫ్ సైన్స్ స్టూడెంట్సే కాబట్టి మేము కూడా వాళ్ళ పెయిన్ అయితే అర్థం చేసుకోగలుగుతాము. సో మాకు కూడా తెలుసు ఫ్రెండ్స్, లైఫ్ సైన్స్లో జాబ్స్ పొందడం చాలా కష్టము. సో అలాంటి వాళ్ళు ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మీరు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్ కూడా ఈ పొజిషన్స్కి అటెండ్ అవ్వచ్చు. మీరు ఫ్రెషర్గా సెలెక్ట్ అయితే 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ, 23% హెచ్ఆర్ఏ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 35,000 వరకు మీ శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫీల్డ్ వర్కర్ పొజిషన్స్కి 18,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే ఉంది. బీఎస్సీ స్టూడెంట్స్ అయితే కావాలి. ఇక్కడ బీఎస్సీ కేటగిరీ మెన్షన్ చేయలేదు. ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్నవాళ్ళు ఈ ఫీల్డ్ వర్కర్ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ పొజిషన్స్ ఫ్రెండ్స్. వీళ్ళు ఏం చేశారంటే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ చూడండి, మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంది. బట్ ఇక్కడైతే వచ్చేసి అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయమని అయితే ఏం చెప్పలేదు. బట్ ఇది కామన్ ఫార్మాట్ అనుకుంటా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సో పోస్ట్ అప్లైడ్ మెన్షన్ చేయండి. ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని అయితే మెన్షన్ చేసేయండి. సో నోటిఫికేషన్ నెంబరు, డేట్ మెన్షన్ చేయండి. రీసెంట్ ఫోటోగ్రాఫ్ని అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీ ఫుల్ నేము, జెండర్, ఫాదర్ నేము, నేషనాలిటీ, కమ్యూనిటీ, మ్యారీడా, అన్మ్యారీడా అవన్నీ అయితే మెన్షన్ చేయండి. మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, క్యాండిడేట్ నేము, మెయిలింగ్ అడ్రస్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ అడ్రస్కి చేయాలి, పర్మనెంట్ అడ్రస్ అంటే మెయిలింగ్ అడ్రస్ అంటే కరస్పాండింగ్ వస్తుంది.
సో నెక్స్ట్ మీరు ప్రెజెంట్ పొజిషన్స్ ఎక్కడైనా పని చేస్తున్నారంటే ఏ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, నేమ్ ఆఫ్ ద పొజిషన్, శాలరీ, నేచర్ ఆఫ్ జాబ్ ఏమన్నా ఉంటే మెన్షన్ చేయండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రొనలాజికల్ ఆర్డర్లో రాయాలి. 10th, ఇంటర్, డిగ్రీ, ఇలా పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏముంటుంది రాయండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే రాయండి, ప్రీవియస్గా చేసిన ఎక్స్పీరియన్స్. అండ్ రిఫరెన్సెస్ నేమ్స్ 2 పర్సన్స్ యొక్క నేమ్స్ అయితే ఉండాలి. అది మీ హయ్యర్ అఫీషియాలిటీ, ఒకవేళ జాబ్ చేసేవాళ్ళు హయ్యర్ అఫీషియల్ వాళ్ళు అయితే ఇవ్వచ్చు, బట్ మీ కొలీగ్స్ మాత్రం ఇవ్వకండి. మీ స్కూల్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరిదైనా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి 2 రిఫరెన్స్ యొక్క ఈమెయిల్ ఐడి, ఎస్టీడీ కోడ్, మొబైల్ ఫోన్, డిక్లరేషన్ దగ్గర ఇక్కడ డేట్ రాసేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ అయితే పెట్టండి. ఇది ప్రింట్ అవుట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేయమని క్లియర్గా చెప్పారు. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఫ్రెండ్స్ మీ సిగ్నేచర్ అయితే పెట్టాలి వాటి మీద. ఇక్కడ చూడండి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నీ పెట్టి ఏ అడ్రస్కి పంపించాలి అనుకుంటే ఇక్కడ ఈమెయిల్ చూడండి, ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడికి లేదా ఈ ఈమెయిల్ ఐడికి పంపించమని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఈ 2 ఈమెయిల్ ఐడీస్కి అయితే పంపించవచ్చు మీరు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే అయితే ఈ 2 మెయిల్ ఐడీస్కి అయితే పంపించండి. ఏమని పంపించాలంటే విత్ ద నేమ్ ఆఫ్ ద పొజిషన్, మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో, అప్లయింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని రాసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సో ఎట్ ద రేట్ అని పెట్టేసేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇదంతా సబ్జెక్ట్లో ఉండాలి ఫ్రెండ్స్, ఈమెయిల్ యొక్క సబ్జెక్ట్స్లో ఉండాలి. సో మీ క్యాండిడేట్ నేమ్ రాసేసి పంపించండి, ఈమెయిల్ పంపిస్తే చాలు. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఫీల్డ్ అప్లికేషన్ ఈజ్ 16th September 2024 లోపల వాళ్ళకి రీచ్ అవ్వాలి, అంటే మెయిల్ అయితే వెళ్ళాలి. సో ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్. బట్ దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరన్నా ఉంటే ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి, ఫీల్డ్ వర్కర్ పొజిషన్స్కి తెలియచేయండి. అండ్ పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకు కూడా చెప్పండి ఫ్రెండ్స్, పిహెచ్డీ చేసిన వాళ్ళైతే కావాలి. ఎనీ లైఫ్ సైన్స్ డిగ్రీలో పిహెచ్డీ అయితే చేసి అయితే ఉండాలి. సో ఇదైతే వచ్చేసి ఇక్కడ మీరు చేయాల్సిన ప్రాజెక్ట్ యొక్క నేము అండ్ పిఐ నేము, కోపిఐ నేము అన్నీ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్ అవైలబుల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాయి పొజిషన్స్. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ, అంటే మన ఇండియాలో ఉన్న కంట్రీలో ఉన్న ఎవరైనా పొజిషన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. తప్పకుండా వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.